వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్నే కదండి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యకర్తలు ఎవరి విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నారు, రాష్ట్రాందా దేశాందా ప్రజలదా ఎవరి విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ చాలా ఘాటైనటువంటి కామెంట్స్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. రప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల దిగినట్టుగా దిగాలి, విధ్వంసం కోసం చూస్తున్నాం, జగనన్న 2.0, ఇప్పుడు జగనన్న టెక్ ఫోర్సు ఈ పెట్టుకుంటే ఇక్కడేంటి చాలా వార్తలు కార్యకర్తలు అద్దెకు కావాలి అని చెప్పి ప్రకటనలు. వైసీపీ కార్యకర్తలు అద్దెకు కావాలా? కంచుకోటల్లో కూడా కార్యకర్తలు ఎక్కడ కనిపించట్లేదా? అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కడ? తోచని స్థితిలో కార్యకర్తలు. పార్టీలో పదవులన్నీ ఒక వర్గం వారికేనా? ఇప్పుడు పని చేస్తే గుర్తిస్తాము అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఎలా ఉందంటే అనేక ప్రాంతాల్లో కంచుకోటలు అనేటువంటి ప్రాంతాలు కొన్ని వైసీపీకి బలంగా పెట్టుకున్న చోట కూడా కార్యకర్తల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలోనేమో భారీ స్థాయి జన సమీకరణాలు చేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చిన్న స్థాయి కార్యక్రమాలకు కూడా జనాన్ని సమీకరించేందుకు ఇబ్బంది పడుతోంది అన్న విమర్శలు ఘాటుగానే వినిపిస్తున్నాయి. అనేక చోట్ల జరిగిన పార్టీ కార్యక్రమాల్లో స్థానిక కార్యకర్తల కంటే బయట ప్రాంతాల నుంచి జనాన్ని తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడేమో ప్రభుత్వ యంత్రాంగం సంక్షేమ పథకాల ప్రభావంతో పార్టీకి కనిపించినటువంటి ఆ జన బలం, కార్యకర్తల బలం ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, అంటే ఆ హోదా రాలేదనుకోండి, అసెంబ్లీలో మామూలుగా ఉంది కాబట్టి ప్రతిపక్షం అని చెప్పుకోవాలి, బట్ వచ్చిన తర్వాత ఆ బలం కానీ ఇది కానీ తగ్గిపోయింది అనేది చాలా క్లియర్గా ఉంది. గ్రామ మండల స్థాయిలో కీలక నేతలు అసలు పనిచేయకుండా ఉండడం, క్రియాశీలకంగా ఉండకపోవడం, కొంతమంది నాయకులు పార్టీకి దూరంగా ఉండడం, ఇది వైఎస్ఆర్సీపీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద ఇబ్బంది అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల పార్టీ సమావేశాలకి జనాన్ని సమీకరించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ప్రత్యేక ప్రయత్నాలు అంటే నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు అవేంటి అనేది. అయితే సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ ఇంకా బలంగానే కనిపించాలి అని ప్రయత్నిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది, భవిష్యత్తు రాజకీయ వ్యూహాల మీద స్పష్టత పోయింది. సో ఈ రెండింటి వల్లే ఈ పరిస్థితి ఇలా దాపురించింది అనేటువంటి అభిప్రాయాన్ని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇవన్నీ ఖండించేస్తూ, లేదు మాకు ఇంకా చాలా బలమైనటువంటి ఆదరణ ప్రజల్లో ఉంది, అసలు నెగ్గాల్సిందే మీరు తప్పుడు దీంట్లో నెగ్గారు తప్ప ఇంకోటి ఏం కాదు, మా కార్యకర్తలు అంత బలంగా ఉన్నారు ఇది అని చెప్పి ఇప్పటికీ డబ్బాలు కొట్టుకుంటున్నారు. కొన్ని వర్గాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటూ ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలు పార్టీ శక్తిని మరోసారి నిరూపిస్తాయి అని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు పాపం. బట్ వాళ్ళకి తెలుసో తెలీదు కార్యకర్తలు అద్దెకు కావాలి అనేటువంటివి కూడా చెప్తున్నారు. ఎక్కడెక్కడ అనేది కూడా చూస్తే ముఖ్యంగా నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా కార్యకర్తలు సరిగ్గా రావట్లా, కడపలో కూడా రావట్లా. ఎందుకంటే జెడ్పీటీసీ కడపలో మన కూటమి కైవసం చేసుకుందిగా, దాంతో తెలిసిపోతుంది కదా ఏముంది అనేది. ఇక వీళ్ళు చెప్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన కొంతమందికే కీలక పదవులు ఇప్పుడు కార్యకర్తల్లో అసహనం పెంచుతున్నాయి. అప్పుడేమో అలా అన్నారు, ఇప్పుడు చూస్తే మీరు పని చేస్తే వచ్చే ప్రభుత్వంలో గుర్తింపిస్తామని చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తించలేదు కదా, మరి అప్పుడేం చేశారు? ఇప్పుడు ఇంకా మేము కష్టపడాలి, ఇంకా మేము చేయాలి అంటే ఏం చెప్పాలి అని క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అద్దెకి కార్యకర్తలు కావాలి. పనిలో పని ఏదో అద్దెకో లేదంటే పర్మనెంట్గానో అధిష్టానాన్ని కూడా మార్చేస్తే పార్టీ బాగుపడుతుందేమో అని సెటైర్లు వినిపిస్తున్నాయి. దొరుకుతారంటారా అద్దెకి కార్యకర్తలు? లేదు అధిష్టానం కానీ? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.